హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో నేను స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువ సోదైతే పెట్టను. సో ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కాజు, అలాగే డ్రై చిల్లీ, చెక్క, లవంగ, యాలక్కాయలు, ఈ పలావ్ దినుసులు అంటారు కదా, వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి. వాటితో పాటు ఒక 2 రా టొమాటోస్, పచ్చి టొమాటోస్ని మొత్తం కలిపి కోస్గా గ్రైండ్ చేసేసుకోండి. అలాగే మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనం కుక్కర్లోకి కొంచెం ఆయిల్, మటన్కి తగినంత ఆయిల్ తీసుకొని అందులోకి పలావ్ దినుసులు, అలాగే చిల్లీస్, ఆనియన్స్, కొంచెం ఒక 1 పించ్ అంత టర్మరిక్ పౌడర్ వేసుకొని చక్కగా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం కూడా మంచి ఎరోమా వచ్చేలాగా చక్కగా ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయినాక మటన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసి ఆ మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్కి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అవి మీరు చూసుకున్నారు కదా. మీకు ఇంకా మటన్ ఎక్కువగా ఉంటే ఇంగ్రీడియంట్స్ అనేది వాటి యొక్క మోతాదు పెంచుకోండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మటన్ ఇలాగే కుక్ చేసుకోవాలి. అందులోకి మీకు కారం తగినంత, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన ఒక 2-3 మినిట్స్ చక్కగా బాయిల్ అయినాక అందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అదే హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక అందులోకి ఒక 300 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మీరు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి మటన్ కర్రీ చాలా చాలా డెలిషియస్గా, గ్రేవీగా ఎంత పొగలు వెళ్తుందో చూసారా. చాలా అంటే చాలా స్పైసీగా, చాలా చక్కగా బాగుంటుంది. మీరు ఈ కర్రీని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పలావ్ రైస్లోకి కానీ ఎందులోకైనా కూడా మంచి కాంబోలాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దట్ ఈస్ మోనికాస్ కార్నర్. థ్యాంక్ యూ. బాయ్.